తెలంగాణలో 3 రోజులుగా ముసురేస్తుంది. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం అయితే 2 రోజులుగా ముసురు కమ్మేస్తుంది. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు తీవ్ర చలిగాలులు వీస్తుండడంతో నగరవాసులు బయటకు రావడానికి జంకుతున్నారు. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలను కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. మరోవైపు 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం 2 రోజులు సెలవును ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు తప్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తప్తి నిలిచిపోయింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాకులను జలకల సంతరించుకుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా నగరంలో కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ సింగరేణి కాలనీ, కృష్ణానగర్, వాణినగర్, సాయిరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సింగరేణి కాలనీకి మోకాళ్ల లోతు నీరు చేయడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. చాదర్ఘాట్, మలక్పేట, సైతాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్తో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. వర్షం కారణంగా ప్రభుత్వం 2 రోజులు సెలవు ప్రకటించడంతో స్కూల్ వచ్చిన విద్యార్థులు తిరిగి పంపించేశారు. భారీ వర్షాల కారణంగా గోషమాహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, మహారాజ్గంజ్,
ఫిల్ఖానా తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరిగిపోయాయి. అయితే పటేలగర్లోని సాయి కృష్ణ అపార్ట్మెంట్లోకి మోకాళ్ల లోతులోకి నీర్చడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.